ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదు, గుర్తింపు ఉండట్లేదు అని ఈ అర్థం వచ్చేలా ఏదైనా తెలుగు సామెత ఉంటే గనక మీకు తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఒకవేళ నాకు గుర్తొచ్చింది అనుకోండి, ఈ వీడియో ఎండింగ్ లోపు నేనే చెప్తాను. హలో ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కళలు. ఈ వీడియోలో నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి దివిజన్ ఎలా రెడీ చేసి లంచ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసి తనని స్కూల్ కి పంపిస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా చివరి వరకు చూసి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే దివిజ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అంతా లేచి నాతో పాటు కూర్చుంది. ఈ వింటర్ ఎఫెక్ట్ వల్ల మార్నింగ్ యోగా క్లాసెస్ నేను క్యాన్సిల్ చేశాను. ఒకరు ఇద్దరు కోసం ఎర్లీ మార్నింగ్ లేసి టైం స్పెండ్ చేసే బదులు కొంచెం సెల్ఫ్ టైం తీసుకోవచ్చు కదా అని చెప్పి మార్నింగ్ యోగా క్లాసెస్ క్యాన్సిల్ చేశాను. మీరు చూస్తున్నారు కదా, ఇలా మార్నింగ్ నిద్ర లేచి ఇల్లంతా చెక్క పెట్టేసుకొని నేను రెడీ అయిపోయి ఇలా మార్నింగ్ డ్రింక్ ఒకటి తయారు చేసుకుంటున్నాను. ఒక 150 ml వాటర్లో ఒక స్పూన్ మెంతులు వేసి బాగా మరిగించి అవి 100 ml వచ్చిన తర్వాత మనము అవి వడగట్టుకొని టీ లాగా తీసుకున్నామంటే వేడి వేడిగా అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే లివర్ క్లెన్జింగ్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒక సైడ్ నా కోసం అలా మెంతి వాటర్ పెట్టుకొని ఇంకొక సైడ్ దివిజాకి రైస్ కుక్ చేస్తున్నాను. ఈరోజు దోసకాయ పప్పు చేద్దామని చెప్పి మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక దోసకాయ తీసుకొచ్చాను. అంత త్వరగా నేను ఇక్కడ అసలు దోసకాయలు తీసుకోను. ఊరు నుంచి వచ్చేటప్పుడు కానీ లేకపోతే అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు మన సైడ్ దోసకాయలు తీసుకొస్తారు. చాలా తక్కువ ఇటు సైడ్ 1-2 సార్లు తీసుకున్నానేమో. ఫస్ట్ టైం తీసుకుంటే చేదొచ్చింది. చాలా రోజుల తర్వాత దోసకాయ పప్పు కానీ దోసకాయ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అనిపించి మళ్ళీ తీసుకున్నాను. మళ్ళీ సేమ్ అదే ఎక్స్పీరియన్స్, చాలా చేదుగా ఉంది. దీనికన్నా మెంతులతో చేసిన టీయే చాలా బెటర్ అనిపించేంత చేదుగా ఉంది ఇది. సో ఈ దోసకాయ వేస్ట్. పప్పు ఉదయాన్నే లేచి నానబెట్టేశాను కదా, ఇంకా టొమాటో పప్పు చేశాను. దీని తర్వాత దివిజ ఈరోజు అర్లీగా లేచి నన్ను చదివించు అని చెప్పి నా పక్కనే కూర్చుంది. నైట్ మాక్సిమం హోంవర్క్ ఫినిష్ చేసేసి బ్యాగ్ అంతా రెడీ పెట్టుకుంటుంది. మార్నింగ్ త్వరగా లేచాను కదా, స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి నన్ను చదివించు అంటది. దివిజాని ఏదో ఒకటి ఎంగేజ్ చేయకపోతే అర్లీగా లేచింది అసలే, లేకపోతే మళ్ళీ వెళ్ళి పడుకుంటది. స్కూల్కి రెడీ అవటం లేట్ అని చెప్పి ఒక సైడ్ దివిజన్ చూసుకుంటూ ఇంకో సైడ్ వంట పనులు కూడా చేస్తూ ఉన్నాను. స్టార్టింగ్ లో మీతో ఒక మాట చెప్పాను కదా, ఎంత చేసినా కూడా ఫలితం ఉండట్లేదు, ఫలితం కాదు కానీ గుర్తింపు అనేది దక్కట్లేదు అని. ఎందుకు చెప్పానంటే మమ్మల్ని ఉద్దేశించే చెప్పిన మాట ఇది. అంటే హౌస్ వైఫ్స్ గురించి. హౌస్ వైఫ్స్ అనగానే ఈ ప్రతి ఒక్కరూ అనుకునేది ఇంట్లో ఖాళీగా ఉంటారు, ఏమీ పని ఉండదు. ఈవెన్ పిల్లల్ని కూడా స్కూల్లో కనుక ఎవరైనా ఇంట్లో వాళ్ళు అంటే పేరెంట్స్ ఏం చేస్తారా అంటే నాన్న ఆఫీస్కి వెళ్తారు, అమ్మ ఏం చెయ్యదు ఇంట్లోనే ఉంటది అని చెప్తారు. అమ్మ ఏమీ చేయకుండా ఇంట్లో ఉంటే వాళ్ళ ప్లేట్లోకి ఫుడ్ ఎలా వస్తుంది, నెక్స్ట్ డే వేసుకోవడానికి యూనిఫామ్ ఎలా రెడీగా ఉంటుంది, ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి స్నాక్ పార్టీ అంటే పార్టీ ఎలా నడుస్తుంది. ఎప్పుడో ఆడవాళ్ళు జాబ్ చేయటం స్టార్ట్ చేయక ముందే పడిపోయిన ముద్ర అన్నమాట ఇది. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు అనేది. అది అలా తరతరాలుగా వస్తూ ఇప్పుడు పిల్లలు కూడా అదే అనుకుంటున్నారు. వాళ్ళ తప్పేమీ లేదు. ఈ మాట జెంట్స్ అన్నారంటే ఒక రకం, బట్ మనలో లేడీస్ కి చాలా మందికి ఇదే ఆలోచన, ఇదే భావన ఉంటుంది. ఏమీ పని చెయ్యరు ఇంట్లోనే ఉండి అనేది. ఈ భావన అయితే ఎదుటి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో దాన్ని మార్చడం కష్టం, కానీ మనము ఏం ఫీల్ అవుతున్నాము అనేది మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవచ్చు. సో మార్పు బయట నుంచి ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ముందు మనం మారడమే బెటర్. గుర్తింపు బయట నుంచి కాకుండా ఆ గుర్తింపు మనకు మనమే ఇచ్చుకోగలగాలి. మనలో చాలా మంది మనం ఏం చేస్తామంటే పొద్దున్నే నిద్రలేసి మన వాళ్ళకి ఏమేం కావాలి అని వాళ్ళు అడక్క ముందే అన్ని టైంకి రెడీ చేసి పెట్టి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనము అన్ని చేసే ఈ ప్రాసెస్ లో మనం చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటాము. అలాగే మనము మార్నింగ్ నుంచి వాళ్ళ ఆఫీసులకు కానీ స్కూల్కి కానీ వెళ్ళేంత వరకు ఆ వంటింట్లోనే నించొని కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇలాంటివన్నీ తెచ్చుకొని ఫిజికల్ గా కూడా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటాము. పిల్లల్ని బాగా చూసుకోవాలి, హస్బెండ్ కి ఏ లోటు లేకుండా చూసుకోవాలి, ఏ లోటు లేకుండా చూసుకుంటుంది అనే మాట అనిపించుకోవాలని ఫస్ట్ మనం చాలా స్ట్రెస్ తీసుకుంటాము. ఒకరు ఎవరో మనల్ని గుర్తించాలి అని మనం వెయిట్ చేసాము అంటే మనకి మిగిలేది మెంటల్ స్ట్రెస్సే.
ఈ ఫీలింగ్ అయితే నాకు చాలా ఉండేది. పెళ్ళైన కొత్తలో పిల్లల్ని బాగా చూసుకుంటుంది, అంత బాగా చేస్తుంది ఈ అమ్మాయి అని అనిపించుకోవాలని చెప్పి చాలా స్ట్రెస్ తీసుకునేదాన్ని. అలాంటిది జరగనప్పుడు నేను ఇంకా చాలా డౌన్ అయిపోయేదాన్ననమాట. ఎంత చేసినా గుర్తించట్లేదు, ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి అనే ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాను. ఇలాంటి ఒక ఫీలింగ్‌తో సఫర్ అవుతున్నప్పుడు అయితే నాకు బయటికి రావడానికి మా మదర్ నాకు చాలా హెల్ప్ చేశారు. మా అమ్మ దగ్గరికెళ్ళి "మా ఎంత చేసినా గుర్తించట్లేదమ్మా" అని ఎప్పుడు ఏదో ఒక కంప్లెయింట్ చెప్తూనే ఉండేదాన్ని నేను. అప్పుడు అమ్మ ఒకసారి ఒక మాట అన్నారనమాట. "ఏం గుర్తించాలి నిన్ను? మీ ఇంట్లో నువ్వు ఇల్లు ఉడిస్తే నీకెవరన్నా అవార్డు ఇవ్వాలా? నీ పిల్లలకి, నీ హస్బెండ్‌కి నువ్వు వంట చేసి పెడితే నీకెవరన్నా వచ్చి అవార్డు ఇవ్వాలా? ఏం గుర్తించాలి నిన్ను? నువ్వు నీ ఫ్యామిలీ కోసం చేస్తున్నావు. వాళ్ళ కోసం కష్టమైనా నువ్వు పడుతున్నప్పుడు అది నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఫైనల్ గా వాళ్ళు నువ్వు కలిసి అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది చూసుకో. వేరే వాళ్ళు ఎవరో గుర్తించాలి, వాళ్ళేదో వచ్చి నీకేదో పెద్ద అవార్డు ఇవ్వాలి అని చెప్పి నువ్వు చేయట్లేదు కదా ఇది. ఏ పనైనా ప్రేమగా ఫ్యామిలీ కోసం చేస్తున్నామని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తే హ్యాపీగా ఉంటాము. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు అని చెప్పారు. ఇంత చెప్పినా మన బుర్రకి ఎక్కదు కదా పాజిటివ్ గా చెప్తే. అందుకే మా మదర్ ఇంకొంచెం రివర్స్ పంచ్ లో 25 ఏళ్ల నుంచి చేస్తున్నాను, మీరు నాకేం గుర్తించారే, మీరు నాకేం అవార్డు ఇచ్చారే, ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళు అని చెప్పింది అనమాట. అప్పుడు ఎక్కింది బుర్రలోకి. సో అదే మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎంత కష్టపడి చేసినా మనకి ఆ గుర్తింపు రాదు, ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని గుర్తించాలి అని వెయిట్ చేసే బదులు మనము టైం తీసుకొని మన ఫ్యామిలీని ఎలా రన్ చేయాలి అని ప్లాన్ చేసుకొని కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకున్నాం అనుకోండి, అసలు ఇలాంటి ఫీలింగే రాదు తెలుసా. ఎందుకంటే మనం వాళ్ళ కోసమే పని చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం మన గురించి కూడా మనం కేర్ తీసుకుంటున్నాము. అట్లా చేస్తూ ఉన్నాము అంటే మొత్తం తెగ కష్టపడిపోయాము, మొత్తం చేసేసాను, చివరికి నాకేం మిగిలింది, ఈ కాళ్ళ నొప్పులు తప్ప అనే ఫీలింగ్ ఉండదన్నమాట. ఈ కాళ్ళ నొప్పులు అనే మ్యాటర్ అయితే మాత్రం ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్సే అండి. పెళ్ళైన కొత్తలో వంట రాక, వంట ఎలా చేయాలో తెలియక ఆ వెజిటబుల్ కటింగ్స్కే నేను ఒక 1 అవర్ టైం తీసుకొని వంటింట్లో గంటలు గంటలు నించొని కాళ్ళ నొప్పులు తెచ్చుకున్నాను. కిట్టు నాకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు, కొంచెం కూర్చొని వెజిటబుల్స్ కటింగ్ చేసుకో, లేకపోతే మాకు పెట్టిన తర్వాతే తినాలి అని చెప్పి నువ్వు సాక్రిఫైస్ చేయనక్కర్లేదు, కొంచెం సెల్ఫ్ కేర్ కూడా తీసుకో, టైంకి నిద్ర లేచి యోగా చేస్తూ కొంచెం హెల్దీ డైట్ ఫాలో అవ్వు అని చెప్తూనే ఉన్నారు. బట్ మనకు అది అప్పుడు బుర్రకెక్కలేదు. సెల్ఫ్ టైమ్, సెల్ఫ్ కేర్ అంటే నా ఇష్టం వచ్చినంతసేపు పడుకోవటం, లేకపోతే ఇష్టం వచ్చిన ఫుడ్ తినడము అని అప్పుడు అనుకున్నాను. కాదు, క్వాలిటీ టైము, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటమే సెల్ఫ్ కేర్ అని లేట్గా తెలుసుకున్నాను. నాకు ఇప్పుడే ఒక సామెత గుర్తొచ్చింది. ఏంటంటే, ఎగిరెగిరి దంచినా అదే జీతము, ఎగరకుండా దంచినా అదే జీతము అని. మేబీ నేను స్టార్టింగ్ లో అడిగిన దానికి ఈ సామెత సరిపోతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా కూడా అదే ఫలితం, నార్మల్ గా చేసినా కూడా అదే ఫలితము. అందుకనే మనం హైరానా పడిపోయి లేనిపోని మెంటల్ స్ట్రెస్ తీసుకొని ఇంత కష్టపడ్డాం కాబట్టి మనకి ఏదో ఫలితం రావాలని ఎక్స్పెక్ట్ చేసి నిరుత్సాహపడే బదులు ఇదొక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యి చేస్తూ అట్ ద సేమ్ టైం మన కోసం కూడా కొంచెం టైం కేటాయించుకుంటే కనుక మనకి ఇలాంటి ఫీలింగ్ అనేది రాదు. ఏదైనా మనం ఆలోచించే విధానంలోనే ఉంది కాబట్టి రెస్పాన్సిబిలిటీతో మనము హ్యాపీగా చేసాము అంటే మనకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అప్పుడు నో డిసప్పాయింట్మెంట్స్. ఇందాక మీతో సాక్రిఫైస్ అనే మాట చెప్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. దాని గురించి చెప్పాలంటే ఇంకో వీడియో అవుతుంది కాబట్టి మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం సాక్రిఫైజెస్ గురించి. ఇది ఈ రోజు వ్లాగ్. దివిజన్ స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇలా పూజ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఏదైనా కామెంట్ లైక్ మంచిగా, అండ్ సామెత గురించి అడిగాను కదా, మీకు ఇంకేదైనా సామెతలు తెలిస్తే దాని గురించి కూడా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ నొక్కి ఆల్ అని నొక్కితే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.